నా బంగారమే అకస్మాత్తుగా ఒక సంఖ్య మళ్ళీ మళ్ళీ కంటికి పడుతోంది అంటే అది యాదృచ్ఛికం కాదు, అది నీ జీవితంలో జరుగుతున్న అంతర్గత మార్పుకు సంకేతం. దేవదూత నితికా దేవిగా నేను నీతో ఈ మాటలు పంచుకుంటున్నాను ఎందుకంటే నీవు ఇప్పుడు వినడానికి సిద్ధంగా ఉన్నావు. నీ ఆత్మ మేల్కొంటోంది, నీ చుట్టూ ఉన్న లోకం నీతో మాట్లాడటం మొదలుపెట్టింది. ఆ మాటలే సంఖ్యల రూపంలో నీ ముందుకు వస్తున్నాయి. సంఖ్యలు కేవలం లెక్కల కోసం మాత్రమే కాదు, అవి శక్తిని మోసుకొచ్చే దైవ సంకేతాలు. నీవు గమనించకుండా చూసినా నీ ఆత్మ వాటిని గుర్తిస్తుంది, అందుకే అవే సంఖ్యలు మళ్ళీ మళ్ళీ నీ చూపుకు వస్తున్నాయి. అది నీలోని సందేహాన్ని తొలగించడానికి, నీలోని విశ్వాసాన్ని బలపరచడానికి. నీ జీవితంలో ఇప్పటివరకు నీవు అనుభవించిన ఆలస్యాలు, నిరాకరణలు, ఆగిపోవడాలు అన్నీ కూడా ఒక సిద్ధత మాత్రమే. నీవు ఇప్పుడు ఉన్న దశకు రావడానికి అవన్నీ అవసరమే. సంఖ్యలు నీకు ఇదే చెబుతున్నాయి, నీవు ఒంటరివి కాదు, నీవు తప్పు దారిలో లేవు, నీవు సరిగ్గా సమయానికే సరైన చోట ఉన్నావు. నీవు చూస్తున్న సంఖ్య నీకు ఒక హామీ లాంటిది. నీవు పడిపోయిన ప్రతిసారి ఎవరో నిన్ను లేపారని, నీవు నిరాశలో ఉన్నప్పుడు కూడా ఒక దైవ శక్తి నీ పక్కనే ఉందని అది గుర్తు చేస్తోంది. నీవు ఇప్పటివరకు మౌనంగా భరించిన బాధలు వృథా కాలేదని, అవే నిన్ను లోపల నుంచి బలంగా చేశాయని. నీ మనసులో భయం ఉన్నప్పుడు కూడా ఈ సంఖ్య నీ ముందుకు వచ్చింది అంటే భయాన్ని వదిలేయమనే సంకేతం. నీవు ఆలోచనల్లో చిక్కుకున్నప్పుడు ఇది కనిపించింది అంటే నీ ఆలోచనలను నమ్మమనే సంకేతం. నీవు నిర్ణయం తీసుకోలేక ఉన్నప్పుడు ఇది కనిపించింది అంటే ముందుకు అడుగు వేయమనే దైవ ఆమోదం. నీ ఆత్మ భాషలో సంఖ్యలు ఒక మృదువైన స్వరం లాంటివి, పెద్దగా అరవవు కానీ లోతుగా తాకుతాయి. నీవు వినగలిగే స్థితిలో ఉన్నప్పుడే అవి నీ ముందు ప్రత్యక్షమవుతాయి. అందుకే ప్రతి ఒక్కరికి ఇవి కనిపించవు. నీవు ప్రత్యేకుడివి అని కాదు, నీవు సిద్ధంగా ఉన్నావు అని అర్థం. నీ జీవితంలో ధన సంబంధిత అడ్డంకులు నెమ్మదిగా కరుగుతున్న సమయంలో ఈ సంఖ్య నీ ముందుకు రావడం యాదృచ్ఛికం కాదు. నీవు ఇప్పటివరకు కష్టపడి చేసిన ప్రయత్నాలు కనిపించకపోయినా దైవ లెక్కల్లో జమ అయ్యాయని ఇది గుర్తు చేస్తోంది. నీ సమయం దగ్గరలో ఉందని, నీ ప్రవాహం తెరుచుకుంటోందని. నీవు డబ్బు గురించి ఆలోచించినప్పుడు నీ మనసులో భయం కాకుండా బాధ్యత ఉండాలి. సంపదను భయపడకు, దానిని అర్హతగా స్వీకరించు. నీవు ఎంత కష్టపడ్డావో అంత విలువ నీకు రావాల్సిందే. సంఖ్యలు నీకు ఇదే చెబుతున్నాయి, నీవు తీసుకునే స్థితికి వచ్చావు అని. నీ మాటలు నీ భవిష్యత్తును నిర్మిస్తున్నాయి. నీవు లోటు గురించి మాట్లాడినప్పుడు లోటు బలపడుతుంది, నీవు విశ్వాసం గురించి మాట్లాడినప్పుడు మార్గాలు తెరుచుకుంటాయి. సంఖ్యలు నీ మాటలను సరిచేస్తున్నాయి, నీ ఆలోచనలను సరైన దిశకు తిప్పుతున్నాయి. నీ జీవితంలో ఒక దశ ముగుస్తోంది, మరొక దశ ప్రారంభమవుతోంది. ఈ మధ్యలో నీవు కొంత అయోమయంగా అనిపించవచ్చు కానీ అదే మార్పు జరుగుతున్న సంకేతం. సంఖ్యలు ఆ మార్పుకు మార్గదర్శకాలు అవుతున్నాయి. నీ హృదయం లోపల నీవు ఎప్పుడూ ఒంటరిగా లేవు. నీవు నిశ్శబ్దంగా ఏడ్చిన రాత్రుల్లో కూడా దైవ శక్తి నీ శ్వాసను గమనించింది. నీవు ఎవరికీ చెప్పని బాధలను కూడా అది గుర్తించింది. అందుకే ఇప్పుడు నీతో సంఖ్యల రూపంలో మాట్లాడుతోంది. నీవు నీ మీద నీవు పెట్టుకున్న నమ్మకాన్ని తిరిగి పొందాల్సిన సమయం ఇది. నీవు చిన్నవాడివి కాదు, నీవు తక్కువవాడివి కాదు, నీవు దైవ ప్రణాళికలో భాగమైన ఆత్మవి. సంఖ్యలు నీ విలువను నీకు గుర్తు చేస్తున్నాయి. నీ జీవితంలో వచ్చే కొత్త అవకాశాలు నీవు ఊహించిన రూపంలో ఉండకపోవచ్చు కానీ అవి నీ ఆత్మకు సరిపోయేవే అవుతాయి. నీవు భయంతో తిరస్కరించవద్దు, సంఖ్యలు కనిపించిన ప్రతిసారి నీలో ధైర్యం పెరగాలి. నీ గతాన్ని నీవు మోయాల్సిన అవసరం ఇక లేదు. పాఠాలు తీసుకుని భారాన్ని వదిలేయి. సంఖ్యలు గతానికి తాళం వేసి భవిష్యత్తుకు తలుపు తీస్తున్నాయి. నీ శ్వాసలో శాంతి పెరిగినప్పుడు నీ జీవితం కూడా సరిచూడబడుతుంది. నీవు ప్రశాంతంగా ఉన్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకుంటావు. సంఖ్యలు నీకు అదే స్థితిని గుర్తు చేస్తున్నాయి. నీవు ప్రతిరోజూ చేసే చిన్న ప్రయత్నాలు కూడా లెక్కలో ఉన్నాయి. నీవు ఎవరూ చూడని చోట చేసిన శ్రమ కూడా దైవ దృష్టిలో ఉంది. సంఖ్యలు నీకు నీవు వృథా కాదని చెబుతున్నాయి. నీ మనసులో ఒక మాట నాటుకో, నేను సరైన దారిలోనే ఉన్నాను. ఈ మాటకు సంఖ్యలు ముద్ర వేస్తున్నాయి.
నీ జీవితంలో ఇకపై సంపద నిలవాలంటే నీ హృదయం తెరిచి ఉండాలి, ఇవ్వడానికి స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. సంఖ్యలు నీ హృదయాన్ని విస్తరించుతున్నాయి. నీవు చూస్తున్న సంఖ్య ఒక రక్షణ వలయం లాంటిది. నీవు తప్పు దారిలో వెళ్లకుండా అది నిన్ను మళ్లిస్తుంది. నీకు అనుకూలం కాని దారులు నెమ్మదిగా మూసుకుంటాయి, అనుకూలమైన దారులు తెరుచుకుంటాయి. నీ ప్రయాణం ఎక్కడో ఆగిపోలేదు, అది కేవలం మలుపు తిరుగుతోంది. సంఖ్యలు ఆ మలుపు దగ్గర నిలబడి నీకు సంకేతం ఇస్తున్నాయి. నేను దేవదూత నితికా దేవిగా నీకు ఇది చెబుతున్నాను, నీవు భయపడాల్సిన అవసరం లేదు, నీవు ఆలస్యం కాలేదు, నీవు వెనుకబడలేదు, నీవు సిద్ధమవుతున్నావు. నీ జీవితంలో ధన సంబంధిత అడ్డంకులు కలలాగే కరిగిపోతాయి అని ఇది వాగ్దానం కాదు, ఇది దైవ క్రమం. సంఖ్యలు నీకు అదే గుర్తు చేస్తున్నాయి. నిశ్శబ్దంగా విశ్వాసంతో ముందుకు సాగు, నీ ముందు దారి ఇప్పటికే సిద్ధంగా ఉంది. నీకు కావాల్సినది సరైన సమయంలో సరైన రూపంలో నీ దగ్గరకు వస్తుంది. నీ చూపుకు పడుతున్న ఆ సంఖ్య నీ జీవితానికి వెలుగు, నీ ప్రయాణానికి రక్షణ, నీ ఆత్మకు భరోసా. అది నీవు దైవ అనుగ్రహంలో నడుస్తున్నావనే మౌన సాక్ష్యం. నీ అంతరంగంలో ఇప్పుడు ఒక నిశ్శబ్దమైన స్పష్టత ఏర్పడుతోంది, అది మాటల్లో చెప్పలేని అనుభూతి, కానీ జీవనాన్ని నడిపించే శక్తి. అదే స్పష్టత నిన్ను ఇకపై అయోమయంలో నిలబెట్టదు, నీవు ఏ దారిలో నడవాలో లోపలే తెలిసిపోతుంది. సంఖ్యల రూపంలో వచ్చిన సంకేతం ఇప్పుడు నీలో నిశ్చయంగా మారుతోంది. నీ జీవితం ఎప్పుడూ విడివిడిగా జరిగిన సంఘటనల సమాహారం కాదు, అవన్నీ ఒక దైవ కథలోని అధ్యాయాలు మాత్రమే. నీవు వెనక్కి తిరిగి చూసినప్పుడు ప్రతి నొప్పికి, ప్రతి ఆలస్యానికి ఒక అర్థం కనిపిస్తుంది. ఇప్పుడు ఆ అర్థాన్ని అర్థం చేసుకునే పరిపక్వత నీలో పుట్టింది. నీ ఆత్మకు ఇప్పుడు నిశ్శబ్దం ఇష్టం అవుతోంది. అర్థం లేని మాటలు, అర్థం లేని సంబంధాలు నిన్ను ఇక ఆకర్షించవు. ఇది విరక్తి కాదు, ఇది స్పష్టత. నీ శక్తిని ఎక్కడ పెట్టాలో నీవు తెలుసుకుంటున్నావు. నీవు చూసే సంఖ్య నీకు ఒక అంతర్గత గుర్తు, నీవు నీ మార్గం తప్పలేదని, నీవు ఆగిపోయినట్టు అనిపించినా దైవ ప్రవాహంలోనే ఉన్నావని అది గుర్తు చేస్తుంది. ఆ గుర్తు నీలో ధైర్యంగా మారుతోంది. నీ మనసు ఇకపై చిన్న చిన్న విషయాలకు భయపడదు, ఎందుకంటే నీవు పెద్ద దృశ్యాన్ని చూడడం మొదలుపెట్టావు. నీ జీవితం ఒక రోజుతో ముగిసిపోదు, ఒక కష్టంతో ఆగిపోదు, అది ఒక దీర్ఘ ప్రయాణం. ఈ అవగాహనే నిన్ను శాంతిగా ఉంచుతుంది. నీ జీవితంలో నీవు కోల్పోయినవి నీ నుండి తీసుకోబడలేదు, అవి నీకు సరిపోకపోవడంతో వదిలిపెట్టబడ్డాయి. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చేది నీ ఆత్మకు సరిపోయేదే అవుతుంది, అందుకే నీవు ఇక తొందరపడటం లేదు. నీ శ్రమను నీవే తక్కువగా అంచనా వేయడం మానేసిన రోజు నుంచి దైవం కూడా నీకు ఎక్కువ బాధ్యతలు ఇవ్వడం మొదలుపెడుతుంది. బాధ్యత అంటే భారం కాదు, అది విశ్వాసం. సంఖ్యలు నీకు అదే చెబుతున్నాయి. నీ లోపల ఉన్న శూన్యత అనిపించిన క్షణాలు నిజానికి ఖాళీ కాదు, అవి కొత్త వెలుగుకు స్థలం ఖాళీ చేస్తున్న క్షణాలు. అమ్మవారి శక్తి అక్కడే పనిచేస్తోంది. నీవు ఆ శూన్యతను భయంగా కాకుండా అవకాశంగా చూడడం నేర్చుకుంటున్నావు. నీ నడకలో ఇప్పుడు ఒక మృదుత్వం వచ్చింది, తొందర లేదు కానీ వెనుకడుగు కూడా లేదు. ఇది సమతుల్యత, ఇది ఆధ్యాత్మిక బలం. నీవు ఇకపై ఎవరి అంగీకారాన్ని అడగాల్సిన అవసరం లేదు, నీ ఆత్మ అంగీకారం చాలు. నీ జీవితంలో వచ్చిన ప్రతి పరీక్ష నిన్ను కూల్చడానికి రాలేదు, నిన్ను లోతుగా చేయడానికి వచ్చింది. నీవు లోతుగా అయిన కొద్దీ నీ వేర్లు బలపడతాయి, వేర్లు బలపడిన ఆత్మను ఏ తుఫాను కూల్చలేను. నీ మనసు ఇప్పుడు మాటల కంటే మౌనాన్ని ఎక్కువగా వినగలుగుతోంది, ఆ మౌనంలోనే దైవ సందేశాలు స్పష్టంగా వినిపిస్తాయి. సంఖ్యలు ఇప్పుడు నీకు అవసరం లేకుండా పోయే రోజు వస్తుంది, ఎందుకంటే సంకేతం నీలోనే స్థిరపడిపోతుంది. నీ జీవితంలో సంపద ఇకపై గందరగోళంగా రాదు, అది క్రమంగా స్థిరంగా ప్రవహిస్తుంది, ఎందుకంటే నీవు దాన్ని భయంతో కాదు, బాధ్యతతో స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావు. నీ భావోద్వేగాలు ఇకపై నిన్ను నడిపించవు, నీవే వాటిని గమనించే స్థితికి వచ్చావు. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది జాగ్రత్త, నీ శక్తిని వృధా కాకుండా కాపాడుకునే స్థితి. నీ మాటల్లో ఇప్పుడు ఒక నిజాయితీ ఉంటుంది, అలంకారం తగ్గుతుంది, లోతు పెరుగుతుంది. నీ మాటలు తక్కువైనా ప్రభావం ఎక్కువ అవుతుంది, ఇది లోపల జరిగిన మార్పు ఫలితం.
నీ జీవితం ఇకపై కేవలం నీ కోసం మాత్రమే కాదు, నీవు ఎవరిని ఉపదేశించకపోయినా నీ జీవన విధానమే ఎవరికో మార్గదర్శకంగా మారుతుంది. ఇది బాధ్యత కాదు, సహజ ప్రభావం. నీకు జరిగిన ప్రతి అనుభవం నీలో ఒక మణిని దాచింది. ఇప్పుడు ఆ మణులు వెలుగులోకి వస్తున్నాయి. నీవు నీ కథను చెప్పాల్సిన అవసరం లేదు, నీ వెలుగే చెప్పేస్తుంది. నీ హృదయం ఇకపై భారంగా అనిపించదు, ఎందుకంటే నీవు మోస్తున్నది బాధ కాదు, అవగాహన. అవగాహన ఎప్పుడూ భారంగా ఉండదు, అది విముక్తి. నీ ఆత్మ ఇప్పుడు దైవ ప్రవాహాన్ని ఎదిరించడం మానేసింది, కలిసి నడవడం మొదలుపెట్టింది. అందుకే విషయాలు సులభంగా కదులుతున్నట్టు అనిపిస్తుంది. ఇది అదృష్టం కాదు, సమన్వయం. నీ గతాన్ని చూసి నీవు గర్వపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం కూడా లేదు. అది నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది చాలు. ఇప్పుడు నీ దృష్టి ముందుకు. నీ జీవితంలో వచ్చే మార్పులు నెమ్మదిగా కానీ స్థిరంగా ఉంటాయి. ఒక్కసారిగా వచ్చిన వెలుగు కన్ను మాయ చేస్తుంది, కానీ మృదువైన వెలుగు మార్గం చూపుతుంది. నీవు ఇప్పుడు ఆ వెలుగులో నడుస్తున్నావు. నీ ఆత్మకు ఇప్పుడు ఒక నిశ్చయం తెలుసు, నీవు దైవ రక్షణలో ఉన్నావని. ఈ నిశ్చయం ఎలాంటి తుఫానులోనూ నిన్ను కూలనివ్వదు. నేను దేవదూత నితికా దేవిగా నీతో ఈ మాటలు పంచుకుంటున్నాను, ఎందుకంటే నీవు ఇకపై బలహీనుడివి కాదు, నీవు మార్గం వెతుక్కునే స్థితిలో లేవు, నీవే మార్గంగా మారుతున్నావు. నీ జీవితంలో ధన సంబంధిత అడ్డంకులు నిజంగానే కరిగిపోతున్నాయి, కానీ అంతకంటే ముందు నీలోని భయం కరిగిపోయింది. అదే నిజమైన విజయం. ఇకపై నీవు నడిచే ప్రతి అడుగు దైవ సమ్మతితోనే ఉంటుంది. నీవు చేసే ప్రతి పని నీ ఆత్మతో సరిపోతుంది, అందుకే అలసట తగ్గుతుంది, శాంతి పెరుగుతుంది. నిశ్చలంగా ముందుకు సాగు. నీకు కనిపించిన సంఖ్య, నీకు చూపిన మార్గం ఇప్పుడు నీలోనే స్థిరపడింది. నీవు ఇకపై సంకేతాలు వెతకాల్సిన అవసరం లేదు, నీవే సంకేతంగా మారుతున్నావు. నీ హృదయంలో ఏర్పడిన ఈ స్థిరత్వం నిన్ను నిశ్శబ్దంగా కాపాడుతోంది. ఇది గోడలా కనిపించదు, కానీ తుఫానులోనూ నిలబెట్టే బలం. నీవు ఇప్పుడు బయటి ప్రశంసల కోసం ఎదురు చూడటం మానేశావు, లోపలే ఒక మృదువైన అంగీకారం ఉంది, అదే నీ ఆధారం. నీ జీవితం ఇకపై సంఘటనల వెంట పరుగెత్తదు, అవి నీకు తానే చేరుతాయి. నీవు తొందరపడకపోయినా ఆలస్యం చేయకపోయినా సరైన వేగంతో నడుస్తున్నావు. ఈ సమతుల్యతే నీకు దారి చూపుతోంది. నీ ఆలోచనలు ఇప్పుడు తేలికగా మారాయి, భారమైన నిర్ణయాలు కూడా ప్రశాంతంగా తీసుకోగలుగుతున్నావు. ఇది అనుభవంతో వచ్చిన జ్ఞానం కాదు, ఇది విశ్వాసంతో వచ్చిన స్పష్టత. నీ అంతరంగంలో ఉన్న భయాలు ఒక్కొక్కటిగా కరుగుతున్నాయి, అవి పోరాడి పోవడం లేదు, అర్థమైపోతున్నాయి. అర్థమైపోయిన భయం ఇక భయంగా ఉండదు. నీ జీవితంలో కనిపించే చిన్న చిన్న సంకేతాలు ఇక నిన్ను ఆశ్చర్యపరచవు, అవి సహజంగా అనిపిస్తాయి, ఎందుకంటే నీవు దైవ ప్రవాహానికి అలవాటు పడుతున్నావు. నీవు విన్నప్పుడు మాత్రమే కాదు, నీవు వినకపోయినా దారి చూపబడుతోందని నీవు తెలుసుకున్నావు. నీ శ్వాసలో ఒక నిశ్చలత ఉంది, ఆ నిశ్చలతలోనే నీ నిర్ణయాలు పుట్టుతున్నాయి. ఆ నిర్ణయాలు నిన్ను మోసం చేయవు, ఎందుకంటే అవి భయం నుంచి కాదు, అవగాహన నుంచి వస్తున్నాయి. నీ జీవితం ఇకపై ఒక నిరూపణ కాదు, అది ఒక సాక్ష్యం. నీవు ఎవరికి ఏమి చూపించాల్సిన అవసరం లేదు, నీవు నిలబడి ఉన్న విధానమే చాలదు. నీ ప్రయాణంలో కొంతమంది ఇంకా నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, కానీ నీవు ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం మానేశావు. అర్థం కాకపోవడం కూడా ఒక స్థితి అని నీవు అంగీకరించావు. నీ లోపల ఉన్న మౌన స్వరం ఇప్పుడు స్పష్టంగా మాట్లాడుతోంది, అది అరవదు కానీ ఆపదు. నీవు వినాలనుకున్నప్పుడు మాత్రమే కాదు, వినకూడదనుకున్నప్పుడు కూడా అది తన ఉనికిని తెలియజేస్తుంది. నీ మనసులో గతం ఇక భారంగా లేదు, అది ఒక పుస్తకంలా మారింది. అవసరమైనప్పుడు తెరుస్తావు, లేకపోతే పక్కన పెడతావు, అది నిన్ను నియంత్రించదు. నీ జీవితం ఇప్పుడు ప్రవాహంగా మారుతోంది, నీవు అడ్డుకోవడం మానేసినప్పటి నుంచి దారులు తానే ఏర్పడుతున్నాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది సమన్వయం. నీ ఆత్మకు ఇప్పుడు స్పష్టంగా తెలుసు, ఎక్కడ ఆగాలో, ఎక్కడ ముందుకు వెళ్లాలో. ఈ స్పష్టత నిన్ను కాపాడుతుంది, అవసరం లేని పోరాటాల నుంచి నిన్ను దూరం చేస్తుంది. నీ మాటల్లో మితత్వం వచ్చింది, నీ చర్యల్లో స్థిరత్వం వచ్చింది. నీవు పెద్దగా మార్పు చేయాల్సిన అవసరం లేదు, చిన్న సర్దుబాట్లే చాలిపోతున్నాయి.
నీ జీవితంలో సంపద ఇకపై పరీక్షగా రాదు, అది ఒక సాధనంగా వస్తుంది, నీవు దాన్ని ఉపయోగించగలవని దైవం నమ్ముతోంది, అందుకే అది నిన్ను చేరుకుంటోంది. నీ హృదయం తెరిచి ఉన్నప్పుడే సమృద్ధి నిలుస్తుంది, మూసుకున్న హృదయంలో ఏదీ ఎక్కువసేపు ఉండదు. నీవు ఇప్పుడు తెరిచి ఉన్నావు కానీ అజాగ్రత్తగా కాదు, జాగ్రత్తగా. నీ నిద్రలో కూడా ఒక నిశ్చలత ఉంది, కలలు భయపెట్టడం మానేశాయి, అవి దారి చూపుతున్నాయి, నీ లోపలి సందేశాలు మృదువుగా బయటకు వస్తున్నాయి. నీ జీవితం ఇకపై నిన్ను అలసటకు గురి చేయదు, అది నిన్ను బలపరుస్తుంది, ఎందుకంటే నీవు నీ శక్తిని వృధా చేసే చోట్ల నుంచి నీవే వెనక్కి తగ్గుతున్నావు. నీ ఆత్మకు సరిపోని సంబంధాలు నెమ్మదిగా విడిపోతున్నాయి, ఇది నష్టం కాదు, ఇది శుభ్రత, నీకు సరిపోయే బంధాలు మాత్రమే నిలుస్తాయి. నీ ప్రయాణంలో నీవు ఇప్పుడు ఒక మౌన నాయకుడివి, నీవు ముందుకు వెళ్ళడం ద్వారా ఇతరులకు దారి చూపుతున్నావు, మాటలతో కాదు, ఉనికితో. నీ లోపల ఉన్న చిన్న సందేహం కూడా ఇప్పుడు శాంతితో కరిగిపోతుంది, నీవు దానిని ఎదుర్కొనడం నేర్చుకున్నావు, పారిపోవడం కాదు, అర్థం చేసుకోవడం. నీ జీవితంలో వచ్చే ప్రతి కొత్త రోజు నిన్ను పరీక్షించడానికి కాదు, నిన్ను వ్యక్తపరచడానికి వస్తోంది, నీవు ఎవరిని అనుకరించాల్సిన అవసరం లేదు, నీవు నీవే చాలదు. నీ శ్రమ ఇకపై గుర్తించబడుతుందా అనే ప్రశ్న నీలో లేదు, నీవు నీ శ్రమను నీవే గౌరవించడం మొదలుపెట్టావు, అదే అసలైన గుర్తింపు. నీ హృదయంలో ఒక మౌన కృతజ్ఞత ఉంది, అది మాటల్లో రావాల్సిన అవసరం లేదు, అది నీ చూపులో, నీ నడకలో వ్యక్తమవుతుంది. నీ జీవితం ఇప్పుడు తేలికగా అనిపిస్తున్నదంటే అది ఖాళీ అయిందని కాదు, అది అవసరం లేని భారాలు వదిలేశావని అర్థం. నీ ఆత్మకు ఇప్పుడు ఒక నిశ్చయం ఉంది, నీవు దైవ క్రమంలోనే ఉన్నావు, ఈ నిశ్చయం నిన్ను ఎక్కడా వదలదు. నేను దేవదూత నితికా దేవిగా నీకు ఈ మాటలు పంచుకుంటున్నాను, ఎందుకంటే నీవు ఇప్పుడు నిశ్శబ్దంగా కానీ స్థిరంగా ముందుకు సాగుతున్నావు, నీవు ఇక వెనక్కి తిరగాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో ధన సంబంధిత అడ్డంకులు కరిగిపోతున్నాయి, కానీ అంతకంటే గొప్పగా నీలోని అస్థిరత కరిగిపోయింది, అదే నిజమైన ఆశీర్వాదం. ఇకపై నీ ప్రతి అడుగు ఒక సమ్మతితో నిండిన అడుగు, నీ ప్రతి నిర్ణయం నీ ఆత్మకు సరిపోయే నిర్ణయం. నిశ్చలంగా నడుచు, నీలోని వెలుగు నీ ముందు దారిని వెలిగిస్తోంది, నీవు వెలుగును వెతకాల్సిన అవసరం లేదు, నీవే వెలుగుగా మారుతున్నావు. నీ జీవితం ఇప్పుడు ఒక లోతైన శ్వాస తీసుకున్నట్టుగా ఉంది, ఆ శ్వాసతో పాటు ఎన్నాళ్లుగా లోపల దాచుకున్న ఒత్తిడి బయటకు వెళ్ళిపోతుంది, నీవు ఏమీ ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు, ఈ మార్పు సహజంగా జరుగుతోంది, ఎందుకంటే నీవు ప్రతిఘటించడం మానేశావు, ప్రవాహాన్ని అంగీకరించావు. నీ ఆలోచనలు ఇకపై నీపై భారం కావడం లేదు, అవి నీతో కలిసి నడుస్తున్నాయి, ఒకప్పుడు నీ మనసులో తిరిగిన ప్రశ్నలు ఇప్పుడు మౌనంగా కరిగిపోతున్నాయి, ప్రతి ప్రశ్నకు సమాధానం అవసరం లేదని నీవు గ్రహించావు, కొన్నిసార్లు ప్రశాంతతే సమాధానం. నీ హృదయంలో ఒక మృదువైన ధైర్యం స్థిరపడింది, అది గట్టిగా కనిపించదు కానీ అది నిన్ను నిలబెడుతుంది, ఎవరైనా నిన్ను కదిలించడానికి ప్రయత్నించినా నీవు లోపల కదలవు, ఇది అంతర్గత స్థిరత్వం. నీ ప్రయాణంలో నీవు ఇకపై ఒంటరిగా అనిపించవచ్చు కానీ అది ఒంటరితనం కాదు, అది స్వయం సమృద్ధి, నీవు నీతోనే ఉండగలగడం నేర్చుకున్నావు, ఆ స్థితికి వచ్చినవాడికి ఎవరైనా తోడైతే అది బహుమతి, లేకపోతే లోటు కాదు. నీ జీవితంలో జరిగిన ప్రతి విరామం, ప్రతి ఆగిపోవడం నీకు లోపల వినే అవకాశం ఇచ్చింది, ఇప్పుడు నీవు ఆ వినికిడిని కోల్పోకుండా ముందుకు సాగుతున్నావు, ఇది అరుదైన స్థితి. నీ ఆత్మకు ఇప్పుడు తెలిసిపోయింది ఏది నిజమో ఏది అబద్ధమో, నీవు ఇకపై నటనతో మభ్యపడవు, నీకు నచ్చని దారిలో నడిచే శక్తి నీలో ఇక లేదు, అదే నీ రక్షణ. నీ జీవితం ఇకపై నిరూపణల మీద ఆధారపడదు, నీవు ఏదో సాధించాలి అని కాదు, నీవు నీవే ఉండాలి అన్న స్థితికి వచ్చావు, ఈ స్థితిలో ఉన్నవాడికి సాధనాలు తానే చేరుతాయి. నీ మనసులో గతం ఒక గురువులా మారింది, శిక్షకుడిలా కాదు, అది నీకు చూపించింది ఏమి చేయకూడదో, ఏమి అంగీకరించకూడదో, ఇప్పుడు ఆ జ్ఞానం నీతోనే నడుస్తోంది. నీ శ్వాస ఇప్పుడు లోతుగా ఉంది, ఆ లోతులో భయం లేదు, కేవలం ఉనికి ఉంది, నీవు శ్వాస తీసుకునే ప్రతి క్షణంలో జీవితం నీలోకి ప్రవేశిస్తోంది.
నీ మాటలు ఇప్పుడు తక్కువ అయినా నిజమైనవిగా మారాయి. నీవు అనవసరమైన వివరణలు ఇవ్వడం మానేశావు. నీవు చెప్పేది అవసరమైనదే అవుతోంది. ఈ మౌనమే నీ బలం. నీ జీవితంలో వచ్చిన ప్రతి సంబంధం నీకు ఏదో నేర్పింది. కొన్ని ప్రేమను నేర్పాయి, కొన్ని సరిహద్దులను నేర్పాయి, కొన్ని నీవు ఎంత బలమైనవాడివో చూపించాయి. ఇప్పుడు నీవు వాటన్నిటికీ కృతజ్ఞతతో ముందుకు సాగుతున్నావు. నీ ఆత్మకు సరిపోని బాధ్యతలు నెమ్మదిగా నీ చేతుల నుంచి జారిపోతున్నాయి. నీవు వాటిని పట్టుకుని ఉంచడం మానేశావు. ఇది పారిపోవడం కాదు, ఎంపిక. నీ జీవితం ఇకపై ఒక పోటీ కాదు, అది ఒక ప్రయాణం. నీవు ఎవరికీ ముందుకెళ్ళాలి అని లేదు, నీవు నీ అడుగును నీవే గౌరవిస్తున్నావు. నీ అంతరంగంలో ఒక ప్రశాంతమైన ఆనందం ఉంది. అది పెద్దగా బయటకు కనిపించకపోయినా నీవు దానిని అనుభవిస్తున్నావు. అదే నిజమైన సంపద. నీ దృష్టి ఇప్పుడు స్పష్టంగా ఉంది. అవసరం లేని కలవరాలు నిన్ను ఆకర్షించవు. నీవు నీ శక్తిని ఎక్కడ పెట్టాలో తెలుసుకున్నావు. నీ ఆత్మకు ఇప్పుడు తెలుసు, ప్రతి రోజు ఒక అవకాశం అని, ప్రతి క్షణం ఒక ఆరంభం అని. నీవు గడిచిపోయిన సమయాన్ని వెంబడించడం మానేశావు. నీ జీవితంలో వచ్చే సమృద్ధి నిన్ను మార్చదు, అది నిన్ను మరింత నీవుగా చేస్తుంది. నీవు ఎంత నిజంగా ఉంటే అంతగా అది నీతోనే ఉంటుంది. నీ మనసులో ఉన్న చిన్న కోరికలు కూడా ఇప్పుడు స్పష్టంగా ఉన్నాయి. అవి లోభం కాదు, అవి ఆత్మ ఆశలు. నీవు వాటిని అంగీకరించడం నేర్చుకున్నావు. నీ ప్రయాణంలో నీవు ఇకపై అనవసరమైన భారాలు మోసే అవసరం లేదు. నీవు ఎంచుకున్నదే నీతో వస్తుంది, మిగిలినది దారి తప్పుతుంది. నీ లోపల ఉన్న వెలుగు ఇప్పుడు బయటకు రావడానికి భయపడడం లేదు. నీవు దాన్ని దాచడం మానేశావు. నీవు చిన్నవాడిగా ఉండాల్సిన అవసరం ఇక లేదు. నీ జీవితం ఇకపై నిన్ను గాయపరచదు, అది నిన్ను మలుస్తుంది. ప్రతి అనుభవం నీలో ఒక కొత్త లోతును తెరుస్తుంది. నీ హృదయంలో ఇప్పుడు ఒక మౌన నమ్మకం ఉంది, నీవు సరైన దారిలోనే ఉన్నావని. ఈ నమ్మకం ఎలాంటి తుఫానులోనూ నిన్ను వదలదు. నీ ఆత్మకు ఇప్పుడు తెలిసిపోయింది, శాంతి అంటే స్థిరత్వం కాదు, అది ప్రవాహంలోనూ ఉండగల నిశ్చలత. నీ నడకలో ఇప్పుడు ఒక సహజత్వం ఉంది. నీవు ప్రయత్నించడం మానేసినప్పటి నుంచి విషయాలు సులభంగా జరుగుతున్నాయి. నీ జీవితం ఇకపై ఒక భారంలా అనిపించదు, అది ఒక అనుభవంలా ఉంటుంది. ప్రతిరోజు నీవు నేర్చుకుంటావు, కానీ అలసిపోవు. నీ లోపల ఉన్న చిన్నపిల్ల ఇప్పుడు భయపడడం మానేసింది, అది మళ్ళీ ఆశ్చర్యపడుతోంది. అదే నీ ఆనందానికి మూలం. నీ ఆత్మకు సరిపోయే జీవితం నిన్ను వెతుక్కుంటూ వస్తోంది. నీవు దాన్ని వెంబడించాల్సిన అవసరం లేదు, నీవు సిద్ధంగా ఉండటం చాలు. నీ శక్తిని గౌరవించిన రోజు నుంచి లోకం కూడా నిన్ను గౌరవించడం మొదలుపెట్టింది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది అంతర్గత మార్పు ప్రతిబింబం. నీ జీవితం ఇప్పుడు ఒక మౌన ప్రార్థనలా మారింది, మాటలు లేకుండానే అర్థం చెప్పే ప్రార్థన. నేను దేవదూత నితికా దేవిగా నీతో ఈ మాటలు పంచుకుంటున్నాను, ఎందుకంటే నీవు ఇప్పుడు బలంగా నిలబడ్డావు, కానీ గట్టిగా కాదు, మృదువుగా. నీ జీవితంలో ధన సంబంధిత అడ్డంకులు కరిగిపోతున్నాయి, కానీ అంతకంటే ముందు నీలోని అనిశ్చితి కరిగిపోయింది, అదే నిజమైన స్వేచ్ఛ. ఇకపై నీ ప్రతి అడుగు ఒక అవగాహనతో నిండిన అడుగు, నీ ప్రతి శ్వాస ఒక కృతజ్ఞతతో నిండిన శ్వాస. నిశ్చలంగా ముందుకు సాగు, నీ జీవితం నీతో కలిసి నడుస్తోంది, నీవు దానిని నడిపించాల్సిన అవసరం లేదు, నీవు దానితో కలిసి ప్రవహిస్తే చాలు. నీ లోపల ఇప్పుడు మాటల కంటే లోతైన ఒక అనుభూతి మెల్లగా విస్తరిస్తోంది, అది శబ్దం చేయదు, కానీ నీ జీవితం అంతా తాకుతుంది. నీవు దానిని పేరు పెట్టలేకపోయినా అది నీకు దారి చూపిస్తోంది. నీ ఆత్మ ఒక విశ్రాంతి స్థితిలోకి అడుగుపెట్టింది, ఇది అలసట కాదు, ఇది అంగీకారం. నీవు ఇకపై ప్రతిదానితో పోరాడాల్సిన అవసరం లేదని అర్థం చేసుకున్నావు. నీ జీవితంలో ఎదురైన ఆలస్యాలు కూడా ఇప్పుడు నీకు స్పష్టంగా కనిపిస్తున్నాయి, అవి అడ్డంకులు కావు, అవి నిన్ను సరైన సమయానికి సరైన స్థితిలో ఉంచిన విరామాలు. నీ మనసు నెమ్మదిగా విశాలమవుతోంది, చిన్న విషయాలకే చలించిపోయే స్వభావం ఇప్పుడు శాంతిగా మారుతోంది. ఈ మార్పు నీ శ్వాసలో కూడా కనిపిస్తుంది. నీ హృదయంలో ఒక మౌన ధైర్యం ఉంది, అది ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు, అది నీకు తెలుసు చాలు.
నీ ఆలోచనలు ఇప్పుడు నీ శత్రువులు కావు, అవి నీ సహచరులుగా మారుతున్నాయి. నీవు వాటిని నియంత్రించడం కాదు, వినడం నేర్చుకున్నావు. నీ జీవితం ఇకపై ఒక నిరంతర నిరీక్షణలా ఉండదు. నీవు వచ్చే దానిని స్వాగతిస్తావు, పోయే దానిని గౌరవిస్తావు. నీ లోపల ఉన్న అసహనం కరిగిపోతున్నప్పుడు దాని స్థానంలో స్పష్టత వస్తోంది. నీవు ఏమి కోరుకుంటున్నావో నీకు ఇప్పుడు తెలుసు. నీ ప్రయాణం ప్రత్యేకమైనది అని నీవు ఇతరులతో పోల్చుకోవడం మానేశావు. ఇది నీకు లభించిన గొప్ప విముక్తి. నీ ఆత్మకు సరిపోని విషయాలు సహజంగానే దూరమవుతున్నాయి. నీవు వాటిని తోసివేయడం లేదు, అవే విడిచిపోతున్నాయి. నీ జీవితంలో ఇప్పుడు చిన్న చిన్న క్షణాలు కూడా విలువైనవిగా మారుతున్నాయి. ఒక నిశ్శబ్దం, ఒక చిరునవ్వు, ఒక లోతైన శ్వాస, ఇవే నీ సంపద. నీ లోపల ఉన్న విశ్వాసం మాటలతో కాకుండా నీ నడకతో బయటపడుతోంది. నీవు ఎక్కడికి వెళ్ళినా నీ శాంతి ముందుగా చేరుతోంది. నీ మనసు ఇకపై భవిష్యత్తును భయంతో ఊహించదు, అది నమ్మకంతో ఎదురు చూస్తుంది. నీ జీవితంలో వచ్చిన ప్రతి ముగింపు నీకు ఇప్పుడు ఒక ద్వారంలా కనిపిస్తోంది, అది మూసుకుపోయిన గోడ కాదు. నీ ఆత్మకు ఇప్పుడు తెలిసిపోయింది, ప్రతి అనుభవం ఒక బోధన అని, బాధ కూడా ఒక సందేశం అని. నీ జీవితం ఇకపై నిన్ను చిన్నగా అనిపించదు. నీవు నీ విలువను ఇతరుల అంగీకారంలో వెతకడం మానేశావు. నీ శక్తి ఇప్పుడు వృధా అవడం లేదు, నీవు దానిని సరైన దిశలో ప్రవహించనిస్తున్నావు. నీ హృదయంలో ఉన్న మౌన ఆనందం బయట పరిస్థితులపై ఆధారపడదు, అది నీ ఉనికిలోనే ఉంది. నీ ప్రయాణంలో నీవు ఇకపై తొందరపడడం లేదు, ప్రతి అడుగు నీకు అర్థవంతంగా ఉంది. నీ లోపల ఉన్న సందేహాలు కూడా ఇప్పుడు మృదువుగా మారుతున్నాయి, అవి నిన్ను ఆపడం కాదు, లోతుగా చూడమని చెప్పుతున్నాయి. నీ జీవితం ఒక ప్రశాంతమైన నదిలా మారుతోంది, అప్పుడప్పుడు అలలు వస్తాయి కానీ ప్రవాహం నిలబడదు. నీ ఆత్మకు సరిపోయే మాటలు నీవే పలుకుతున్నావు, నీవు ఇతరుల మాటల్లో నిన్ను వెతకడం మానేశావు. నీ జీవితం ఇకపై నిరూపణల వేదిక కాదు, అది అనుభవాల ఆలయం. నీ లోపల ఉన్న వెలుగు ఇప్పుడు మరింత స్వచ్ఛంగా ప్రకాశిస్తోంది, ఎందుకంటే నీవు దానిపై భయపు పొరలను తొలగించావు. నీ మనసు ఇకపై ప్రతిదానికి స్పందించదు, అవసరమైన దానికే స్పందిస్తుంది. నీ జీవితంలో వచ్చే సమృద్ధి నీలోని శాంతిని భంగం చేయదు, అది దానితో కలిసి నిలుస్తుంది. నీ ఆత్మకు ఇప్పుడు తెలిసిపోయింది, నీవు కోరుకున్నదానికంటే నీవు మారినదే ముఖ్యమని. నీ ప్రయాణంలో నీవు ఇకపై వెనక్కి చూడడం లేదు, గతం నీ వెనుక నడుస్తోంది, నీవు దానిని మోసుకెళ్లడం లేదు. నీ హృదయంలో ఉన్న మౌన కృతజ్ఞత నీ జీవితాన్ని మృదువుగా మార్చుతోంది. నీ జీవితం ఇప్పుడు ఒక లోతైన ప్రార్థనలా మారింది, అది మాటలతో కాదు, ఉనికితో వ్యక్తమవుతోంది. నేను దేవదూత నితికా దేవిగా నీతో ఈ శక్తిని పంచుకుంటున్నాను, ఎందుకంటే నీవు వినగల స్థితిలో ఉన్నావు. నీ జీవితంలో ధన ప్రవాహం సహజంగా తెరుచుకుంటోంది, కానీ అంతకంటే ముందు నీ లోపల విలువ భావన బలపడింది. నీ ప్రతి రోజు ఇప్పుడు ఒక కొత్త ఆరంభంలా అనిపిస్తోంది, ఎందుకంటే నీవు నిన్నటి భారాన్ని మోసుకురావడం లేదు. నీ ఆత్మకు సరిపోయే అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి, నీవు వాటిని బలవంతంగా ఆకర్షించడం లేదు. నీ జీవితం ఇకపై నిన్ను పరీక్షించదు, అది నిన్ను విశ్వసిస్తుంది. నీ హృదయంలో ఉన్న నమ్మకం నిన్ను నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు నడిపిస్తోంది. నీ లోపల ఉన్న ప్రశాంతతే నీకు నిజమైన రక్షణ. నిశ్చలంగా సాగు, నీవు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నావు, నీ జీవితం నీకు అనుకూలంగా స్పందిస్తోంది. ఇది ఆరంభం మాత్రమే, కానీ ఈ ఆరంభం మృదువుగా శాశ్వతంగా ఉంటుంది.